రైట్. నగర స్కూల్లో చైర్మన్గా నాకు బాధ్యత అభ్యర్థి నేను బాధ్యత నాకు అభ్యర్థి నేను నగర స్కూల్లో ఉద్దుమిడి స్కూల్లో మేము వర్క్ చేసినాం. మాకు దాదాపు 6 లక్షల బిల్ దాకా రావాలి. మాకు మేము అప్పుడు పిల్లల పరిస్థితి చూసింటే మాకు బాత్రూమ్ లేవు, మాకు వాటర్ ఫెసిలిటీ లేవు. అంటే మేము ఒక డిఫెన్స్ షెడ్ కట్టినాం. మేము 6 లక్షల దాకా మేము బయట అప్పులు తీసుకొచ్చి మా పుస్తకాలు పెట్టి ఇవ్వాలి. అప్పులు తీసుకొచ్చి మేమేమి కాంట్రాక్ట్లో కాదు, మేము డబ్బుల్లో కాదు. సరే మనం ప్రభుత్వం ఒక మన ఊరు మన వాడి స్కూల్ పిల్లల కోసం పెట్టినప్పుడు మేము కూడా సహకరిద్దాం అని మేము ఒక ఉద్దేశంతో మేము చేస్తే మా సొంత డబ్బులు వాళ్ళు 6 లక్షల 10 లక్షల బిల్లు అన్నారు, వాళ్ళు 7 లక్షలు అన్నారు. మాకు ఇవాళకి అసలు ఏం రాలేదు. మేము ఒక మంచి పని చేసినాం. స్కూల్కి ఒక స్పెషాలిటీ ప్రభుత్వం పెట్టిన పథకాలకు మేము దానికి స్కూల్కి బిల్లు మాకేదో చేసినాం, వాళ్ళ కోసం మేము చేసినాం. మేము ఇప్పుడు అలా 6 లక్షలు పెట్టుబడి పెట్టి మేము కలెక్టర్కి వెళ్ళినాం, అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పై నుండి మాకు బిల్లు రావాలి, మేమేం చేస్తామన్నారు. మరి అప్పుడే వాళ్ళు మా మీద పోటీ చేసినప్పుడు మేము చేసిన పనులు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ మీరు చేస్తలేదు అంటే ఇప్పుడు మేము మా డబ్బులు అమౌంట్ వస్తలేదు అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మేము చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఆ డబ్బులు మాకు ఇప్పించండి. మేము చేసిన పిల్లల కోసం చేసినాము. మాకేదో 10 పార్టీకి సంబంధం, ఏ పార్టీకి మేము సంబంధం లేదు. మాకు కావాల్సింది పిల్లల కోసం చేసినాం. మాకేదో 10 రూపాయలు మిగులుతాయని ఆశపడి చేసినాం. కానీ మేము లక్ష ఇప్పుడు 5% ఫైనాన్స్ తీసుకొచ్చి మేము చేసినాం. ఫైనాన్స్ వాళ్ళు అవసలేదు, ముందు వచ్చి గొడవ ఇప్పుడు మేము చేస్తాం, మేము వేసుకుంటాం. మేము రోడ్డు మీదకి వచ్చాం, మేము ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఉన్నాం. మరి మీరు మాకు న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గాంధీ పార్క్ ఉర్దూ స్కూల్లో మేము 2023 జనవరిన ఈ ఉర్దూ స్కూల్ అనేది కట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు ఇక్కడ ఈ టాయిలెట్స్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పంటే మేము ముందుకు వచ్చి ఒక 2 నెలల వ్యవధిలో వాళ్ళు మీరు చేయండి, మీకు బిల్లు ఇస్తాం మేము అని చెప్పి అధికారులు మాకు చెప్పడం ద్వారా మేము దీన్ని ఒక చైర్మన్గా ఉన్నటువంటి నేను కలీం ఇద్దరం కలిసి ముందుకు రావడం జరిగింది. ఈ విషయంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత 2023 జనవరి నుండి దీన్ని 2 నెలలు 3 నెలల వ్యవధిలో కంప్లీట్ చేస్తాం. ఇంతవరకు దీని బిల్లు మాకు రాలేదండి. దయచేసి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి మేము ఎన్నోసార్లు తీసుకువెళ్ళినప్పటికీ ఇంతవరకు కూడా వాళ్ళు ఎలాంటి స్పందన మాకు రాలేదు. మేము బంగారము అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి దీని మీద పెట్టుబడి పెట్టినాం. అప్పులు లాగనిస్తలేదు. 9 లక్షల రూపాయల బిల్లు, 9 లక్షల రూపాయల కాంట్రాక్టు. అటువంటిది కాంట్రాక్టర్ల అయితే కాదు, దయచేసి ఉన్న వాళ్ళం కాదు, కోటీశ్వరం కాదు. మేము ఒక చైర్మన్గా మా పిల్లల్ని తీసుకొచ్చి చదివించుకుంటున్నాం. అయ్యో మన పిల్లల కోసమే కదా అని చెప్పి ముందుకు వచ్చి మేము కట్టిపించినందుకు ఇంతవరకు ఈ స్కూల్ బిల్లు రాలేదండి. దయచేసి మీ మీడియా ద్వారా మేము విన్నపం తెలియజేసుకుని ఏమనగా దయచేసి మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క అధికారికి ఇది చేరవేయాలని చెప్పి నా ఒక మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. దయచేసి ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. మరి ఎన్నోసార్లు అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళినా ఎన్నో విఫలమయ్యి రేపు వస్తుంది మాకు వస్తుంది 1 నెల 2 నెలలు 3 నెలలు అని చెప్పి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఈ ప్రభుత్వమైన మాకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి ఇంకొకటి, మేము టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళం కాదు, కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళం కాదు. మేము స్వచ్ఛందంగా మా పిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్న వాళ్ళం కాబట్టి దయచేసి మీరే అర్థం చేసుకొని మాకు రావాల్సిన బిల్లును అక్రమంగా దయచేసి ఇప్పించగలరని, ఈ ఇప్పించని ఏడలా మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నాం. మేము మా అప్పులు లాగనిస్తలేరు. పెట్టిన బంగారం ఇంట్లో మంగళసూత్రాలు కూడా పెట్టినాం. దీని మీద దయచేసి మీరే స్పందన రావాల్సిందిగా దయచేసి కోరుకుంటూ ఈ చిన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. నమస్తే.